Hi guys, welcome back. My name is Kiran and you're watching Kiran Ways YouTube ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆల్రెడీ మీరు thumbnail చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది. సో ఈరోజు అయితే మనం బ్లాగింగ్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది 2024లో బ్లాగింగ్కి ఫ్యూచర్ ఉందా అండ్ అదేవిధంగా కొంతమంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ మన బ్లాగింగ్ కమ్యూనిటీలో ఉండి ఎలా మోసం చేస్తున్నారు, ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీలో కూడా ఎలా మోసం చేస్తున్నారు, ఇలా మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగాల ఈ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అయితే మాట్లాడుకొని మనం 2024లో బ్లాగింగ్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది అంటే ముందుగాల వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వాళ్ళు ఏంది అంటే జస్ట్ ఏదో అఫిలియేట్ లింక్ ద్వారా లేకపోతే వాళ్ళ కోర్సు సెల్ చేసుకోవడం ద్వారా మనీ ఎర్న్ చేస్తారు తప్ప యాక్చువల్గా వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉన్నారు. బ్లాగింగ్ కమ్యూనిటీలో ఉన్నారు, ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉన్నారు, ఆన్లైన్ బిజినెస్ కమ్యూనిటీలో ఉన్నారు. ప్రతి కమ్యూనిటీ యు నేమ్ ఇట్, ప్రతి కమ్యూనిటీలో ఇలాంటి వాళ్ళు అయితే ఉన్నారు. సో రీసెంట్గా నేను ఇలాంటి వాళ్ళని కొంతమందిని మన బ్లాగింగ్ కమ్యూనిటీలో అయితే చూడడం జరిగింది అండ్ ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీలో కూడా చూడడం జరిగింది అండ్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ కమ్యూనిటీలో అయితే చూడడం జరిగింది. సో వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే వీళ్ళకి ఆన్లైన్ ఎర్నింగ్లో ఒక యూట్యూబ్ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ అఫిలియేట్ తప్ప మిగతా సోర్సెస్ పైన మిగతా వాటిపైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ వీళ్ళు మాత్రం అలాంటి కంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, అలాంటి వేస్ని జనాలకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఒక అతనికి బ్లాగింగ్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేదు, బట్ అతను బ్లాగింగ్ పైన వీడియోస్ చేస్తున్నాడు. సో అతను ఎర్నింగ్ ప్రూఫ్స్ చూపెడుతున్నాడు. సో చాలామంది ఏమనుకుంటారంటే చూసే వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే సో ఇతనికి బ్లాగింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతను పెర్ మంత్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తున్నాడు అని ఉంటుంది. బట్ రియాలిటీలో జరిగేది ఏంటి అంటే అతను చూపెట్టిన ప్రూఫ్స్ అనేటివి ఫస్ట్ థింగ్ అతను చూపెట్టిన ప్రూఫ్స్ అనేటివి బ్లాగింగ్ ద్వారా వచ్చినా కూడా ఆ బ్లాగ్కి ట్రాఫిక్ అనేది గూగుల్ ద్వారా రాకపోవచ్చు. సో అతనికి వేరే మల్టిపుల్ వేస్ ఆఫ్ ట్రాఫిక్ సోర్సెస్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ట్రాఫిక్ అనేది యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వస్తుంది. బట్ యూట్యూబ్లో మాత్రం అతను చెప్పేది ఎలా ఉంటుంది అంటే మీరు బ్లాగింగ్లో కంటెంట్ రాసి పేషెన్స్గా అలాగే ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ట్రాఫిక్ వచ్చేసి లక్షలు మనీ వస్తాయి అన్నట్టు చెప్తున్నారు. సో ఇది ఫేక్ ఇన్ఫ్లుయెన్సింగ్. వాళ్ళు చేసేది ఒకటి బట్ వాళ్ళు చెప్పేది ఇంకొకటి. సో ఈ విధంగా అయితే మోసం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కోర్సెస్. సో వీళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, బట్ వీళ్ళు ఏంది అంటే ఏదో మనీ ఎర్న్ చేసుకోవడం కోసం ఏంది అంటే ఏదో ఒక హాట్ టాపిక్ తీసుకొని దానిపైన ఒక స్మాల్ వీడియో చేసేసి ఏదో ఒక పేమెంట్ ప్రూఫ్ చూపెట్టేసి సో ఇలా కూడా మీరు ఎర్న్ చేసుకోవాలి, నాలాగా మీరు ఎర్న్ చేయాలి అంటే నా కోర్సులో జాయిన్ అయిపోండి అని పిలుస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ మాయలో మీరు అస్సలు పడకండి. సో వీళ్ళు ఏంది అంటే చూపెట్టేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. సో వీళ్ళకి రియల్గా మనీ వచ్చేది ఏంటి అంటే ఆ కోర్సు సెల్ చేయడం ద్వారా లేకపోతే మీరు ఆ అఫిలియేట్ లింక్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ని కొనడం ద్వారా ఇలా మనీ వస్తాయి తప్ప వాళ్ళు నిజంగా బ్లాగింగ్ చేసి లేకపోతే నిజంగా వాళ్ళు వీడియోలో చెప్పేదానిపైన ఎర్న్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు అలా తెలియనివ్వకుండా ఆన్లైన్లో వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసుకొని ఫేక్ పేమెంట్ ప్రూఫ్స్ అనేటివి చూపిస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా మనది బ్లాగింగ్ కమ్యూనిటీ కాబట్టి బ్లాగింగ్ కమ్యూనిటీలో చాలామంది ఇలాంటి కోర్సులు కొని మోసపోతున్నారు. సో మీరు ఎలాంటి కోర్సులు కొనాల్సిన అవసరం లేదు. సో చాలా కంటెంట్ మనకి గూగుల్లోనే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో మనకి చాలా అంటే చాలా కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో మీరు ఏంది అంటే జస్ట్ కూర్చొని ఆ కంటెంట్ని
గ్రాస్ప్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. సో మీరు ఎలాంటి కోర్స్ తీసుకున్నా కూడా మీరు ప్రాక్టీస్ చెయ్యకపోతే, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే యూజ్ ఏముండదు. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్‌లో, గూగుల్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకొని జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఆటోమేటిక్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తే మీరే ఆటోమేటిక్‌గా బ్లాగింగ్ ద్వారా కావచ్చు, ఇంకా ఏ ఫీల్డ్ అయినా కూడా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు మనీ ఎర్న్ చేసుకుంటారు. సో మీరు దానికోసం స్పెసిఫిక్‌గా కోర్సెస్ కొనాల్సిన అవసరం లేదు. ఈవెన్ నన్ను కూడా నా వాట్సాప్ నంబరు చాలామందికి అవైలబుల్‌గా ఉంటది కాబట్టి నాకు గూడా బ్రో మీది ఏదైనా కోర్స్ ఉందా? నేను తీసుకుంటాను. ఎంతైనా పర్లేదు అని అడుగుతుంటారు. సో నేను కోర్స్ పెట్టాలనుకుంటే నేను ఎప్పుడో లాంచ్ చేసేవాడిని. సో చాలామంది ఆ కోర్స్‌ని కొనేవాళ్ళు గూడా. సో అలా నేను మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే నేను ఈ పాటికి కొన్ని లాక్స్‌లో మనీ ఎర్న్ చేసేవాడిని. బట్ నేను అలా చేయలేదు. ఎందుకంటే నాకేంటో తెలుసు కాబట్టి నేను చేయలేదు. ఈవెన్ నన్ను ఫాలో అయితున్న పాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఫాలో అయితున్న వాళ్ళకి ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటది. అందుకనే మీరు ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ జోలికి అసలు పోకండి. వాళ్ళని నమ్మకండి. అండ్ వాళ్ళేంది అంటే మనకి థంబ్‌నెయిల్స్‌లో పెట్టే కంటెంట్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. థంబ్‌నెయిల్‌లో నెలకి రూ. 1,00,000 సంపాదించొచ్చు. రోజుకి 5,000 సంపాదించొచ్చు. వారానికి ఇంత సంపాదించొచ్చు అని చాలా కంటెంట్ పెడుతూ ఉంటారు థంబ్‌నెయిల్‌లో. అండ్ వీడియోలో గూడా వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. గాల్లో మేడలు కట్టేస్తూ ఉంటారు. బట్ అవన్నీ మీరు నమ్మి వాళ్ళ కోర్స్‌లో గాని జాయిన్ అయినా, లేకపోతే వాళ్ళ లింక్స్ ద్వారా వాళ్ళు నమ్మి, వాళ్ళు చెప్పింది నమ్మి, వాళ్ళ లింక్స్ ద్వారా ఏదైనా కొన్ని మనం దాన్ని ప్రాక్టీస్ చేయలేక ఒకవేళ స్టార్ట్ చేసి దాన్ని మధ్యలో ఆపేసినా గూడా ఫైనల్‌గా మనకే లాస్ ఉంటది తప్ప వాళ్ళకి ఎలాంటి లాస్ ఉండదు. కాబట్టి మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మీకు ఈ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్ వచ్చినా గూడా మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ జేయొచ్చు. మీ అందరికీ తెలుసు నా వాట్సాప్ నంబర్ అనేది చాలా మంది మన సబ్‌స్క్రైబర్స్‌కి ఆల్రెడీ నా నంబర్ ఉండే ఉంటది. సో, మీరు నాకు మెసేజ్ జేయొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటికి గూడా నా వాట్సాప్ నంబర్ నా వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటది. సో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ జేయండి. ఏదైనా జెన్యూన్ రీజన్ ఉంటేనే చేయండి తప్ప నార్మల్‌గా అయితే చేయకండి. సో, ఇది నేను ఫస్ట్ దలుచుకుంది. సో, ఇది మీకు క్లియర్ అనుకుంటాను. సెకండ్ మనం ఇప్పుడు 2024లో అండ్ ఫ్యూచర్‌లో బ్లాగింగ్‌కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో, దానికోసం నేను మీకు సింపుల్‌గా గూగుల్ ట్రెండ్స్‌లోకైతే వెళ్లి చూపెడతాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఒకవైపు గూగుల్, ఒకవైపు యూట్యూబ్ అని పెట్టేసి లాస్ట్ 5 ఇయర్స్ పెట్టాను. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 ఈక్వల్‌గానే ఉన్నాయి. యూట్యూబ్ అండ్ గూగుల్ వచ్చేసి. సో, ఒకసారి లాస్ట్ 12 మంత్స్ గూడా పెట్టి చూపెడతాను. సో, ఇప్పుడు గూడా చూసుకున్నట్టయితే 2 గూడా ఈక్వల్‌గానే ఉన్నాయి. సో, గూగుల్ అండ్ యూట్యూబ్ అనేది. బట్ ఒకసారి మీరు ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచించండి. ప్రెజెంట్ జనాలు గూగుల్‌ని యూజ్ చేస్తున్నారా? ఎక్కువగా యూట్యూబ్‌ని యూజ్ చేస్తున్నారా అనేది. సో, మీరు గనుక కరెక్ట్‌గా అనలైజ్ చేయగలిగితే మీరే చెప్తారు. చాలామంది జనాలు గూగుల్ కంటే ఎక్కువగా యూట్యూబ్‌ని యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనకి ఈ జియో వచ్చిందో, జియో వచ్చినప్పటి నుంచి జనాలు ఇంటర్నెట్‌ని యూజ్ చేసే వే అనేది మారిపోయింది. సో, అండ్ ఇంకొకటి ఏంది అంటే మనకి ఈ మధ్య ఇంటర్నెట్ యూసేజ్‌తో పాటు మంచి మంచి ఫోన్‌లు రావడం, చాలామంది అంతకుముందు కీప్యాడ్ మొబైల్స్ నుంచి స్మార్ట్ ఫోన్‌కి అప్‌డేట్ అయిపోవడం. అండ్ ఇంకొకటి ఏంది అంటే అంతకుముందు ఆహ్, మనము అప్పుడప్పుడే చిన్న చిన్న స్కూల్‌లో, కాలేజెస్‌లో ఉండి ఇప్పుడు మంచి ఒక పొజిషన్‌కొచ్చి ఇప్పుడిప్పుడే మనకి మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల చాలామంది ఎక్కువగా గూగుల్ కంటే యూట్యూబ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, ఇది మీరు ఒక గంట సేపు ఒక జనాల్లో ఉండే ప్రదేశంలోకెళ్ళి రీసెర్చ్ చేసినా మీకే తెలిసిపోతూ ఉంటది. ఎక్కువ మంది దేన్ని యూజ్ చేస్తున్నారు అనేది. సో, మరి ఇక్కడ 2 ఈక్వల్‌గానే ఉన్నాయి గదా! గూగుల్‌ని యూజ్ చేయట్లేదు అంటున్నారు మీరు అంటే, సో, గూగుల్‌ని యూజ్ చేసేది ఏ విధంగా ఉంది అంటే, ఇన్ఫర్మేషనల్ కంటెంట్ కోసం కాకుండా జస్ట్ నావిగేషనల్ కంటెంటు అంటే ఇన్ఫర్మేషనల్ కంటెంట్‌లో గూడా షార్ట్ ఫార్మ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ కోసం మాత్రమే జనాలు గూగుల్‌ని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ గావచ్చు.
అండ్ ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం కావచ్చు. అండ్ అదేవిధంగా టైము, ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత ఉంది అని. సో ఇలాంటి చిన్న చిన్న కీవర్డ్స్, అంటే ఫుల్ ఫామ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటి కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు తప్ప జనరల్గా ఎవరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ని గూగుల్లో చదివి తెలుసుకుందామని ఎవరు కూడా సెర్చ్ చేయట్లేదు. సో జనాలు ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని వాళ్ళకుంటే వాళ్ళు ఫస్ట్ వచ్చేది యూట్యూబ్లోకే, యూట్యూబ్లోకి వచ్చే చూస్తున్నారు. అంతకుముందు ఇంటర్నెట్ అవైలబిలిటీ లేనప్పుడు జనాలు బ్లాగ్స్లోకి వెళ్ళి చదివేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట ఎలా చేయాలి అని వాళ్ళకి తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళేసి హౌ టు కుక్ దిస్ కర్రీ అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి పైన వచ్చిన బ్లాగ్స్ చదివి వాళ్ళు అప్పుడు తెలుసుకునేవాళ్ళు. అప్పుడు ఏంది అంటే డాటా రేట్స్ ఎక్కువ ఉండేటివి. సో అప్పుడు మనకి ₹100 రీఛార్జ్ చేస్తే 1 GB అంత 2 GB ఎంతో వచ్చేది. బట్ ఇప్పుడు మనకి డైలీ 1 GB 2 GB వస్తుంది కాబట్టి జనాలు గూగుల్ కంటే బ్లాగ్స్ కంటే ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీడియోస్, సో ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనకి 2024లో బ్లాగింగ్కి ఎక్కువగా స్కోప్ ఉండదు. మెయిన్గా అది కూడా ఇన్ఫర్మేషనల్ బ్లాగ్స్కి ఎక్కువగా స్కోప్ ఉండదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటెంట్ కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేసిందే, నేను నా బ్లాగ్లో పోస్ట్ చేయలేదు. సో దీన్ని బట్టి మీకు ఒక కన్క్లూజన్ వచ్చే ఉంటుంది. బ్లాగింగ్ అనేది ఫ్యూచర్లో బ్లాగింగ్కి స్కోప్ అనేది తగ్గుకుంటూ ఉంది. బట్ యూట్యూబ్కి స్కోప్ అనేది పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి ఒకవేళ మీరు కనుక ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ట్రై చేయాల్సింది యూట్యూబ్ వీడియోస్ లేదా ఇన్స్టాగ్రామ్ వీడియోస్. దెన్ మీరు బ్లాగింగ్లోకి రండి. అండ్ లేదంటే ప్యారలల్గా రెండింటిని ట్రై చేయండి. మీరు ఓన్లీ ఒక బ్లాగ్ని స్టార్ట్ చేసి బ్లాగ్ ద్వారానే నాకు మనీ రావాలి అంటే అది రాదు. అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా రాదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటే వాళ్ళకు సాధ్యమవుద్ది తప్ప ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే రాదు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఇన్ఫర్మేషనల్ కంటెంట్కి బ్లాగింగ్లో మనీ రావడం చాలా చాలా తక్కువ అయిపోద్ది ఫ్యూచర్లో. సో ప్రెజెంట్ అయితే వస్తుంది, బట్ ఫ్యూచర్లో అయితే ఈ స్కోప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని బదులు వీడియో కంటెంట్ పైన ఫోకస్ చేయడం అనేది బెటర్ అని నా అభిప్రాయం. సో ఇప్పుడు మరి ఎలాంటి టాపిక్స్ చేస్తే బ్లాగింగ్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు, అంటే వెబ్సైట్స్ ద్వారా బ్లాగ్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే, సో జనాలు ఇన్ఫర్మేషనల్ కోసం అయితే గూగుల్లోకి బ్లాగ్స్లోకి అయితే రావట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. సో మరి గూగుల్లో దేనికోసం సెర్చ్ చేస్తున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ గూగుల్లో దేనికోసం సెర్చ్ చేస్తున్నారు అనేది ఒకసారి వెళ్ళి చూడండి. సో వాళ్ళ హిస్టరీ చూడండి. సో ఇది తప్పు కావచ్చు, బట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ హిస్టరీ చూడండి. వాళ్ళు లాస్ట్ 10 డేస్లో గూగుల్లో ఏమని సెర్చ్ చేశారు. ఇలా మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక 10 మంది ఉంటే 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ హిస్టరీ మొత్తం చూడండి, వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. సో ఇలా హిస్టరీ మొత్తం చూసిన తర్వాత వాళ్ళు దేనికోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారా అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో అందులో చాలా వరకు సెర్చెస్, అంటే మోర్ దెన్ 80% వరకు సెర్చెస్ అనేటివి ఇన్ఫర్మేషనల్ కంటెంటే ఉంటాయి. ఏదో ఒక 20% సెర్చ్ మాత్రమే మనం బ్లాగ్ స్టార్ట్ చేసే విధంగా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అవి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అని, అంటే బీటెక్ వాళ్ళైతే 2022 క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అని, లేకపోతే ఈ ఆన్సర్కి డౌన్లోడ్ అని, లేకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ అని. సో ఈ విధంగా సెర్చ్ చేసి ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే డౌన్లోడ్ అనేది ఒక మెయిన్ కీవర్డ్. సో డౌన్లోడ్ చేసుకోవడం కోసం వాళ్ళు పక్కాగా ఏదైనా ఒక బ్లాగ్ లేదా ఏదైనా ఒక వెబ్సైట్లోకి రావాలి తప్ప యూట్యూబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా. కాబట్టి మీరు ఏంది అంటే ఏదైనా ఒక డౌన్లోడ్కి సంబంధించిన బ్లాగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ 3 ఇయర్స్గా, మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి ఏపీకే డౌన్లోడ్స్ పైన వర్క్ చేస్తూ ఉంటాను. కాబట్టి నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఓన్లీ ఏపీకే అని కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ డౌన్లోడ్ కావచ్చు, అండ్ ఆన్సర్స్ కీస్ డౌన్లోడ్ కావచ్చు, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్స్ అని. సో ఈ విధంగా ఉంటాయి. సో కాబట్టి మీరు ఏదైనా ఒక
టూల్ యూజ్ చేసుకొని సెమ్రష్ కానీ ఏహెచ్ఆర్ఎఫ్ కానీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ యూజ్ చేసుకొని అందులో డౌన్లోడ్ అని కొడితే మీకు చాలా కీవర్డ్స్ వస్తాయి. సో అందులో నుంచి మీకు ఏదైతే సెట్ అవుద్దో సో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. ఏదైతే నిచ్ మీకు సెట్ అవుద్దో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏపీకే పైన ఎక్కువగా వర్క్ చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్గా ఏపీకే డౌన్లోడ్ అని కొట్టేసి అందులో ఏది బెస్ట్ ఉందని చూజ్ చేసుకొని నేను దానిపైన వర్క్ చేస్తాను. సో ఈ విధంగా మీరు నేను చెప్పిన విధంగా ఒకసారి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లేకపోతే మీ ఫ్యామిలీ సర్కిల్లో వాళ్ళు ఏ విధంగా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు అనేది ఒకసారి ఐడెంటిఫై చేసి సో అందులో నుంచి మీరు ఏదైనా ఒక బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చా అని ఒక రీసెర్చ్ చేయండి. సో మీరు ఏదైనా ఒక బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు రీసెర్చ్ మాత్రం పక్కా చేయాలి. ఏదో బ్లైండ్గా ఎవరో చెప్పారు కదా బ్లాగింగ్ ద్వారా నెలకి ఇంత సంపాదించవచ్చు అంత సంపాదించవచ్చు, నెలకి లక్షల్లో మనీ వస్తాయి, వేలలో మనీ వస్తాయి అని వినేసి బ్లైండ్గా ఏదో ఒక లిరిక్స్ బ్లాగో లేకపోతే ఏదో ఒక న్యూస్ బ్లాగో కనుక స్టార్ట్ చేసినట్టయితే మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎలాంటి మనీని ఎర్న్ చేయరు. ఒకవేళ మనీ వచ్చినా కూడా అది మీకు దేనికి యూజ్ ఉండదు. అంటే లైక్ చాలా తక్కువ అమౌంట్ అనేది వస్తుంది అన్నట్టు. కాబట్టి మీరు ఒక మంచి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేయండి. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒక బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది పక్కాగా చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ చేస్తేనే మీకు ఏది వర్కౌట్ అయ్యిద్ది ఏది వర్కౌట్ కాదు అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన విధంగా వాళ్ళేదో వాళ్ళ అఫిలియేట్ కమిషన్ కోసం వాళ్ళ కోర్స్ సెల్లింగ్ కోసం బ్లాగింగ్ ద్వారా వేలల్లో లక్షల్లో మనీ వస్తాయి. సో మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళేసి డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసి ఒక బ్లాగ్ స్టార్ట్ చేసేసి అందులో కంటెంట్ పెట్టి హార్డ్ వర్క్ చేసి పేషెన్స్గా ఉండండి, మీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి అంటే మాత్రం మీరు నమ్మకండి. ముందు రీసెర్చ్ చేయండి, ఏ కంటెంట్ వర్కౌట్ అయింది అనేది మీకు ఒక అవగాహన ఉన్న తర్వాతనే మీరు బ్లాగ్ని స్టార్ట్ చేయండి. ఇప్పటికి కూడా మీకు ఒక క్లారిటీ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అంటే మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మెసేజ్ చేయండి, ఈ కంటెంట్ వర్కౌట్ అయిద్దా లేదా అనేది మీరు నాకు అడిగితే నేను మీకు చెప్తాను, ఓకే ఈ కంటెంట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని. లేదా మీరు రీసెర్చ్ చేసిన కంటెంట్ వేరే విధంగా ఉంటే అది కూడా నేను మీకు చెప్తాను, ఓకే ఇది వర్కౌట్ కాదు దీనిపైన వర్క్ చేయొద్దు అని చెప్తాను. ఈవెన్ నేను నా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలామంది లిరిక్స్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నారు, చాలామంది న్యూస్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నారు అని. సో ఈ రెండు స్టార్ట్ చేయకండి, ఇందులో మనకి స్కోప్ ఉండదు, ఇందులో మీకు ట్రాఫిక్ రాదు, ఎక్స్పీరియన్స్ లేకుండా న్యూస్ బ్లాగ్ స్టార్ట్ చేస్తే యూజ్ ఉండదు. అండ్ అదేవిధంగా లిరిక్స్ బ్లాగ్ కూడా స్టార్ట్ చేయకండి, చాలా లిరిక్స్ బ్లాగ్స్ అయిపోయినాయి, లిరిక్స్ నిచ్ అనేది సాచురేట్ అయిపోయింది అనేది కూడా చెప్పడం జరిగింది. బట్ అయినా కూడా చాలామంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్, అదే మన బ్లాగింగ్ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి ఏదో ఒక టెక్ బ్లాగో ఏదో ఒక లిరిక్స్ బ్లాగో స్టార్ట్ చేసి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా మాత్రం చేయకండి. సో ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక రీసెర్చ్ చేయండి. సో నా రీసెర్చ్ ప్రకారం అయితే ఎక్కువ మంది జనాలు యూట్యూబ్ని డౌన్లోడ్ కంటెంట్ కోసం వాడుకుంటున్నారు. సో ఎక్కువగా మనకి ట్రాఫిక్ అండ్ అలాగే ఎక్కువగా మనకి క్లిక్స్ వచ్చేది కూడా డౌన్లోడ్ కంటెంట్కే. సో వేరే కంటెంట్కి మనకి ఇంప్రెషన్స్ వస్తాయి, క్లిక్స్ రావు. ఎందుకంటే గూగులే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ని పైన చూపెడుతుంది. సో మీ అందరికీ తెలుసు, గూగుల్ ఈ మధ్య తీసుకొచ్చిన ఒక కొత్త అప్డేట్ ద్వారా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అదే ఆటోమేటిక్గా పైన చూపెడుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒకటి బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు రీసెర్చ్ అయితే చేయండి. సో ఇది అయితే నా ఒపీనియన్. 2024లో బ్లాగింగ్ అయితే కొంచెం స్కోప్ ఉంది, బట్ బ్లాగింగ్ కంటే ఎక్కువ స్కోప్ వీడియో కంటెంట్కి ఉంది. అంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్టాక్, ఇంకా ఏదైతే వీడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయో సో వీటికైతే ఎక్కువ స్కోప్ ఉంది కంపేర్ టు టెక్స్ట్ కంటెంట్. కాబట్టి మీరు వీలైతే రెండింటిని ట్రై చేయండి, లేకపోతే వీడియో కంటెంట్ వైపు అయితే వెళ్ళిపోండి. అండ్ ఇందులో కూడా వీడియో కంటెంట్లో కూడా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే నేను దానిపైన కూడా సెపరేట్ వీడియో చేసి మీకైతే పోస్ట్ చేస్తాను, మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇది గైస్ వీడియో. సో మీరేమనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.